నమస్కారం. ఈరోజు మనం ఒక ఉత్కంఠభరితమైన కొంచెం భయపెట్టే విశ్లేషణను చూడబోతున్నాం. ఇది కేవలం ఒక సాధారణ కథ కాదు. హిమాలయాల మంచుకొండలో మొదలైన రెండు దేశాల దౌత్యపరమైన ఉద్రిక్తత అనూహ్యంగా ఎలా ఒక మానవాతీత భయానక మలుపు తిరిగిందో ఈ మూలాధారాలు మనకు చాలా స్పష్టంగా చూపుతున్నాయి. ఆ మంచు శిఖరాలపై సైనికులకు ఎదురైన ఊహించని పరిణామాలను ఇప్పుడు మనం దశలవారీగా పరిశీలిద్దాం. ఒకసారి ఊహించండి, అత్యధునిక ఆయుధాలున్న ఒక శక్తివంతమైన సైన్యం కొన్ని వేల ఏళ్లుగా దాగి ఉన్న ఒక ప్రాచీన రహస్యాన్నే ఢీకొడితే ఏమవుతుంది? అసలు ఊహించడానికే చాలా ఆసక్తికరంగా ఉంది గదూ. ఈ మూల గ్రంథం మనల్ని సరిగ్గా ఈ ప్రశ్న చుట్టే తిప్పుతుంది. ప్రపంచానికి దూరంగా ఎత్తైన హిమాలయ శిఖరాలపై దాగి ఉన్న అంతుచిక్కని శక్తులు ఆధునిక ప్రపంచంతో తలపడినప్పుడు జరిగే విపరిణామాలను ఇది కళ్లకు కట్టినట్లు చూపుతుంది. విభాగం 1 మొదటి విమాన ప్రమాదం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీనిలోకి లోతుగా వెళ్దాం. ఈ కాలక్రమాన్ని ఒకసారి గమనిద్దాం. అంతా సాధారణంగానే ఉంది. చైనా వైమానిక దళం హిమాలయాలపై తమ దినచర్యలో భాగంగా గస్తీ కాస్తోంది. ఇంతలో అకస్మాత్తుగా ఒక భారీ శబ్దం. ఎవరైనా తేరుకునేలోపే విమానం పెద్ద శబ్దంతో కుప్పకూలిపోయింది. ఎటువంటి సాంకేతిక లోపం లేదు. మరి విమానం ఎందుకు కూలిపోయినట్టు? ఇదే మన మొదటి మిస్టరీ. విమానం కూలిపోయిన వెంటనే చైనా అధికారులు రేడార్ ద్వారా శకలాలను గుర్తించారు. కాని ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ ప్రమాదానికి ముమ్మాటికి పొరుగునున్న భారతదేశమే కారణమని వాళ్ళు బలంగా నిర్ధారించేశారు. చూశారా, ఒక సాధారణ ప్రమాదంగా భావించాల్సిన ఘటన ఎలా వెంటనే రెండు దేశాల మధ్య అనుమానాలకు దారితీసిందో. ఇక విభాగం 2 దౌత్యపరమైన ఉద్రిక్తతలు. ఇప్పుడు మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ రెండు దేశాల స్పందనలు ఎంత విరుద్ధంగా ఉన్నాయో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు చైనా ప్రధాని తీవ్రంగా స్పందిస్తూ ప్రతీకార యుద్ధం తప్పదని హెచ్చరించారు. కాని మరోవైపు భారత ప్రధాని చాలా స్పష్టంగా ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఖండించారు. అంతేకాదు, నిజానిజాలు తేలాలంటే ఆ మంచు పర్వతాలపైకి వెళ్లి విమాన శకలాలను పరిశీలించి రిపోర్ట్ తెచ్చుకోవాలని చైనాకు సూచించారు. ఇది ఆరోపణలు మాత్రమే కాదు, నిజాన్ని వెలికితీయాలనే ఒక సవాలు. ఇప్పుడు విభాగం 3 అంతుచిక్కని కాంతి. ఆ సవాలును స్వీకరించిన చైనా ప్రధాని దర్యాప్తుకు అంగీకరించారు. అసలక్కడ ఏం జరిగింది, ఆ విమానం ఎలా కూలింది అనే నిజాలను వెలికితీయడానికి తమ సైన్యాన్ని మళ్లీ ఆ హిమాలయ శిఖరాలకు పంపించారు. కాని ఈ సత్యశోధన వాళ్ళనుకున్నంత సులభంగా జరగలేదని మూలాలు చెబుతున్నాయి. దర్యాప్తు కోసం వెళ్లిన ఆ రెండవ బృందం పర్వతం పైకి చేరుకోగానే ఒక్కసారిగా ఒక తీవ్రమైన ప్రకాశవంతమైన వెలుగు, ఆ వెలుగు ధాటికి ఆ రెండవ విమానం కూడా అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. మొదటిసారి అంటే ఏదో ప్రమాదమనుకోవచ్చు. కాని రెండవసారి కూడా ఇలా జరగడంతో ఇది ఏ దేశమో చేస్తున్న దాడి కాదని, ఆ పర్వతాలపై మానవమాతృలకు అర్థం కానిదో ఏదో ఉందని స్పష్టమైంది. దీంతో కథ మరో మలుపు తిరిగింది. విభాగం 4 పర్వతాలపై ప్రయాణం. ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ మనం గమనించాలి. వరుస ప్రమాదాల రిపోర్ట్స్ చూసిన ప్రధాని ఇకపై ఆ మార్గంలో విమాన ప్రయాణాలు చేయకూడదని చాలా కఠినంగా ఆదేశించారు. అంటే అక్కడ ఏదో మిస్టరీ ఉందని వాళ్లకు అర్థమైంది. ఇక వేరే దారి లేక సైనికులు, సైంటిస్టులు కలిసి ఆ మంచుకొండలు గుండా కాలినడకన ప్రయాణం మొదలుపెట్టారు. అడుగడుగునా కష్టాలు, విపరీతమైన ఆటంకాలు, ప్రకృతి కూడా వాళ్లను అడ్డుకుంటున్నట్లుగా ఆ ప్రయాణం చాలా భయంకరంగా సాగింది. చివరిగా విభాగం 5 అఘోర ఆగ్రహం. ఇక్కడే అసలు భయం మొదలవుతుంది. ఎన్నో కష్టాలు పలి ఆ బృందం చివరకు ఆ ఎత్తైన ప్రాంతానికి చేరుకుంది. కాని అక్కడ వాళ్ళు చూసిన దృశ్యం వాళ్ళ రక్తాన్ని గడ్డకట్టేలా చేసింది. ఆ విపరీతమైన చలిలో ఒంటిపై కనీసం ఒక చిన్న గుడ్డముక్క కూడా లేకుండా అఘోరాలు కనిపించారు. పైగా వాళ్ళు మామూలుగా లేరు, విపరీతమైన కోపంతో ఊగిపోతున్నారు. వాళ్ల కళ్ళు ఎర్రగా అగ్నిజ్వాలల్లా మండుతున్నాయి. ఈ మూలాధారాలు ఆ దృశ్యాన్ని ఎంత భయంకరంగా వర్ణించాయంటే వారి చూపులే సైనికుల్లో వణుకు పుట్టించాయి. ఆ నిశ్శబ్దమైన భయానక వాతావరణంలో ఒక అఘోర అకస్మాత్తుగా ముందుకొచ్చి ఇలా అన్నాడు, "నాకు ఆకలేస్తోంది. నా ఆకలి తీరుస్తావా?" ఒక్క క్షణం ఆలోచించండి. ఆ మంచుకొండల్లో ప్రతిధ్వనించిన ఆ స్వరం ఎంత భయపెట్టి ఉంటుందో. ఇది ప్రాధేయపడటం కాదు, అదొక భయంకరమైన డిమాండ్, ఒక హెచ్చరిక. సరిగ్గా ఇక్కడే ఒక ఘోరమైన తప్పు జరిగింది.
భాషాపరమైన సమస్య. ఆ అఘోర తనను పట్టించుకోకపోతే తినేస్తానని భయంకరంగా అరుస్తూ హెచ్చరించాడు. కాని దురదృష్టవశాత్తు ఆ చైనా సైనికులకు ఆ భాష ఏమాత్రం అర్థం కాలేదు. ఆ హెచ్చరిక తీవ్రతను గ్రహించలేక వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా అలాగే ముందుకడుగులు వేశారు. భాష తెలియకపోవడం వల్ల వచ్చిన ఈ చిన్న అపార్థం ఎంతటి ప్రాణాంతకమైన పరిస్థితికి దారితీసిందో ఇప్పుడు చూద్దాం. సైనికుల తనను లక్ష్యపెట్టకుండా వెళ్లటంతో ఆ అఘోరాకి విపరీతమైన కోపం వచ్చింది. ఒక్కసారిగా ఒక చైనా సైనికుణ్ణి పట్టుకుని అమాంతం అతని చేతిని పీకేసి అక్కడికక్కడే తినేశాడు. నిజంగా ఇది సైనికుల ఊహకు కూడా అందని ఒక క్రూరమైన చర్య. ఆధునిక ఆయుధాలు ఉన్నా సరే ఇలాంటి మానవాతీత శక్తుల ముందు అవి ఎంత నిస్సహాయమైనవో ఈ సంఘటన మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఈ ఘట్టాన్ని మూలాధారాలు ఏమాత్రం దాపరికారు లేకుండా చాలా పచ్చిగా నమోదు చేశాయి. ఇక తమ కళ్ళెదుటే జరిగిన ఆ రక్తపాతాన్ని చూసిన మిగిలిన సైనికులకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవడం మినహా వేరే దారి కనిపించలేదు. ఏ ఆయుధాలు తమను రక్షించలేవని వాళ్లకు స్పష్టంగా అర్థమైపోయింది. కేవలం ప్రాణాలు దక్కించుకోవడమే లక్ష్యంగా విపరీతమైన భయంతో వణుకుతూ ఆ పర్వతాలపైనుంచి పరుగులు తీస్తూ తిరిగి తమ దేశానికి పారిపోయారు. అలా ఒక దేశం చేపట్టిన దర్యాప్తు మిషన్ అంతులేని భయంతో అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఇక మనం ముగింపుకు వచ్చేశాం. ఈ మొత్తం సంఘటనల పరంపర మన ముందుంచుతున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే. ఒక దౌత్యపరమైన వివాదంగా మొదలై చివరకు అఘోరాల క్రూరమైన ఆగ్రహంగా ముగిసిన ఈ కథ మనకొక చేదు నిజాన్ని గుర్తుచేస్తోంది. ప్రపంచంలోని ప్రతి రహస్యాన్ని మనం సాంకేతికతతో ఛేదించలేము. హిమాలయాల మంచుపొరల కింద ఆధునిక ప్రపంచానికి తెలియని, బహుశా తెలుసుకోకూడని ఎన్నో ప్రాచీన శక్తులు ఇంకా సజీవంగా ఉన్నాయా? ఆ అంతుచిక్కని శిఖరాలకు నిజమైన కాపలాదారులెవరు? సమాధానం దొరకని ఈ భయంకరమైన ప్రశ్నతోనే మన ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.